హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక ప్రధానమైన విషయం గురించి మాట్లాడదలుచుకున్నా. మనం ఎంత కష్టపడి పని చేసినా కూడా దానికి తగిన విధమైన పబ్లిసిటీ కూడా ఎంతో అవసరం. పబ్లిసిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్. పబ్లిసిటీ లేకపోతే మనం చేసిన మంచి విషయాలు కూడా ఎలా మరుగున పడిపోతాయి అనే దానికి ఒక కేస్ స్టడీ లాగా నేను మన జగనన్న ప్రభుత్వంలో ఏం చేశాడు, దాన్ని చెప్పుకోవడంలో ఎలా ఫెయిల్ అయ్యాడు, అలా ఫెయిల్ అవ్వడం వల్ల ఎంత పే చేయాల్సి వచ్చింది అంటే భారీ మూల్యం పే చేయాల్సి వచ్చింది. అంటే అధికారం పూర్తిగా కోల్పోయాడు. ఇప్పటికి కూడా ఇంకా రిలీజ్ అవ్వకుండా మీడియా ప్రాధాన్యాన్ని అలాగే విస్మరిస్తూ ఉన్నాడు. ఇది ఎంత చేటు తెచ్చింది అనేది రిలీజ్ అవ్వకుండా ఇంకా దాని ప్రాధాన్యాన్ని గుర్తించడంలో విఫలమయ్యాడనే చెప్పొచ్చు. ఆయన ఏదో ఒకప్పుడులాగా ఇంకా ప్రింట్ మీడియా ఉంది, ఏదో మనము ప్రెస్ నోట్ ఇస్తేనో లేకపోతే ఎవరి ద్వారానో చెప్పిస్తేనే నడుస్తుందని అనుకుంటున్నాడు. కానీ అది ప్రజల్లోకి ఎంత ప్రభావవంతంగా వెళ్తుంది, ప్రజల మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేస్తుంది అనేది ఇంకా అవగతం అవ్వలేదు. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన తన టెన్యూర్లో అసలు టాక్ లెస్ వర్క్ మోర్ అనేది ఫాలో అయ్యాడు. దట్ ఈస్ గుడ్. కానీ దాంతో పాటు ఆ చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో అయితే దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మనం చాలామంది నాయకులు చూస్తున్నాము, వాళ్ళు అసలు చేసింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. అంత ప్రాపగెండా పైనే బతుకుతున్నారు. బట్ ఈయన పని చేసి కూడా చెప్పుకోలేకపోయాడు. అదే విచిత్రం. స్వతహాగా ఈ పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదా ఏంటనేది మనకు తెలియదు, కానీ అది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ని ఆయన పూర్తిగా పక్కన పెట్టేశాడు, భారీ మూల్యం చెల్లించాడు. దానితో పాటు ఆయన మంత్రివర్గంలోని ఎవరు కూడా దీన్ని అంత పెద్ద పట్టించుకున్నట్టు అనిపించట్లేదు. ఇదే అక్కడ పెద్ద చిక్కు వచ్చింది. ఎంతసేపు రాజకీయ కారణాలతో మాట్లాడాడు తప్ప అసలు మన పనితీరు ఎలా ఉంది, దాన్ని ఎలా సాధిస్తున్నాము, మనం చెప్పిన వాటికి ఏ విధంగా కట్టుబడి ఉన్నాము, దీన్ని ఎలా సాధిస్తున్నాము అని ఆయన ప్రభావవంతంగా చెప్పలేకపోయాడు. కొన్ని నేను ఇన్స్టెన్సెస్ చెప్తాను. ఫస్ట్ది కరోనాలో ఆల్రెడీ ఆంధ్ర అనేది కొత్తగా ఫామ్ అయిన స్టేటు, పెద్ద ఆదాయ వనరులు లేవు, అప్పటికే అప్పులలో నడుస్తుంది, అసలే మూలిగేనక్క దానిపైన ఇదో పెద్ద తాటికే లాగబడింది. అలాంటి వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ఎంత అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. అసలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ను అపాయింట్ చేసి వాళ్ళ హెల్త్ రికార్డ్స్ అన్నీ నమోదు చేయించి ఎక్కడైనా కూడా సస్పీషియస్గా అనిపిస్తే వెంటనే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి సత్వరం వాళ్ళని రాడార్లో వచ్చే విధంగా, లేకపోతే క్వారంటైన్లో ఉండే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేశారు, ఇలాంటివన్నీ చాలా అద్భుతంగా చేశాడు. కానీ దాన్ని ప్రజల్లోకి అంతే స్థాయిలో తీసుకెళ్లేదు. ఏదో ఆ పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళు, లేకపోతే రియల్గా అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పడం తప్ప ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఈయన మంత్రివర్గంలోని ఎవరు కూడా ఏమీ చెప్పలేదు. దాని గురించి చాలా తక్కువ పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. అదే వేరే ముఖ్యమంత్రులు ఉంటే దాన్ని ఎక్కడికో తీసుకెళ్లేటోళ్ళు. రెండోది, ఆయన పైన చాలా విమర్శలు వచ్చేది. మొత్తము ఫ్రీ బీస్ పైన ఫోకస్ చేశాడు. అసలు ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, శ్రీలంక అయిపోయింది, జింబాంబే అయిపోయింది అని చెప్పి. కానీ అతను ఏ రోజు కూడా దానిపైన సరైన వివరణ ఇవ్వలేదు. అంటే నేను ఈ ఫ్రీ బీస్ ఎలా ఇస్తున్నాను, అట్ ద సేమ్ టైం ఎకానమీ కుప్పకూలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను, ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది ఏ రోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దీనిపైన ఎన్ని వివరణలు వచ్చినా కూడా నేను నా మేనిఫెస్టో కట్టుబడి ఉన్నాను, నా భగవద్గీత ఇది, దీన్నే ఫాలో అవుతాను, నవరత్నాలు అది ఇది అన్నాడు తప్ప ఆ వచ్చే విమర్శలకు సరైన రీతిలో ఏ రోజు కూడా సమాధానం చెప్పలేదు. ఇంకా మూడోది, ఎప్పుడు కూడా ఈయన ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అయినా లేకపోతే పార్టీ కార్యక్రమాలైనా ఏదైనా కూడా స్టేజ్ ఎక్కిన తర్వాత ఎప్పుడు ఆ బటన్ నొక్కడం పైనే ఉన్నాడు తప్ప వేరే విషయాల గురించి పెద్దగా ఎక్కడ వివరించినట్టు చర్చించినట్టు లేదు. మరి ఆయన ఆసక్తి ఏంటో నాకు తెలియదు ఆ బటన్ నొక్కడం పైన. అప్పటికే చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు, ఎప్పుడు ఈ బటన్ నొక్కడం తప్ప వేరేది ఏం చేయడని. బట్ స్టిల్ ఆయన అదే కంటిన్యూ చేశాడు. ఆ స్టేజీల పైన ఎక్కినప్పుడు కూడా ఏ రోజు కూడా ఈయన ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి కానీ వేటి గురించి కూడా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎప్పుడు చూడు ఆ సంక్షేమ పథకాలు తప్ప వేరేది మాట్లాడిందే లేదు. ఈయన గవర్నమెంట్ ఈ కోస్టల్ బెల్ట్ డెవలప్మెంట్ పైన భారీ ఫోకస్ పెట్టింది. అంటే ఆంధ్రాకి ఆల్మోస్ట్ 900 to 1000 kilometers కోస్టల్ బెల్ట్ ఉంది. దీన్ని ఎకనామికల్గా వైబుల్ చేయడానికి కంకణం కట్టుకొని పోర్ట్స్ డెవలప్మెంట్ పైన లేకపోతే మన ఫిషింగ్ హార్బర్ల పైన బాగా శ్రద్ధ పెట్టారు. బట్ అది ఎక్కడా చెప్పుకోలేదు. ఇప్పుడు మనం చూస్తే 4 మేజర్ పోర్ట్లు ఉన్నాయి, కాకినాడ, మూలపేట, ఇలా మేజర్ పోర్ట్లు డెవలప్ చేశారు. అట్ ది సేమ్ టైం ఫిషింగ్ హార్బర్స్ కూడా చేశారు. బట్ ఎక్కడ చెప్పుకోలేదు ఇది. తర్వాత ఈ రిఫర్మేషన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్లో ఎంత అధ్వానంగా ఉన్నది. ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు, ఆ స్కూల్లో డిజిటైజేషన్ ఎలా చేశారు,
ఈ కార్పొరేట్ స్కూళ్ళకు ఏమాత్రం తగ్గకుండా వాటిని ఎలా తయారు చేశారు, ఇవన్నీ కూడా ఏదో వీళ్ళ పార్టీ కార్యకర్తలు చర్చించుకోవడం తప్ప ఈయన అయితే వ్యక్తిగతంగా కానీ ఈయన మంత్రివర్గం కానీ దానిపైన పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. మరి ఏంటో మరి నాకు అర్థం కాదు ఇది. ఇప్పుడు ఆ స్కూల్స్ ఒక్కోసారి విజిట్ చేస్తే అసలు కార్పొరేట్ స్కూల్సా లేకపోతే గవర్నమెంట్ స్కూల్సా అనే స్థాయిలో ఉండేటివి. అండ్ నెక్స్ట్ మేజర్ థింగ్, ఈ ఆరోగ్యశ్రీలో ఈ ప్రభుత్వం రాకముందు ఒక 1000 ప్రొసీజర్స్ వరకే అందులో ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ టు 3500 వరకు తీసుకెళ్లారు ప్రొసీజర్స్ అన్ని కవరేజ్ కోసం. అది ఎక్కడా చెప్పలేదు. ఆరోగ్యశ్రీ పేరు మార్చారు, దాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా పేషెంట్స్కి కొద్ది రోజుల వరకు ప్రతిరోజు ఎంతో ఇచ్చేటోళ్ళు డబ్బులు, వాళ్ళు ఫుల్ రికవర్ అయ్యేంత వరకు అంతవరకే. కానీ ఈ ఆరోగ్యశ్రీ గురించి వీళ్ళు మేజర్గా ఎక్కడా చెప్పుకోలేదు. అంటే మేము ఎంత స్థాయిలో ఖర్చు చేస్తున్నామో, ప్రజల ఆరోగ్యం పైన మాకు ఎంత శ్రద్ధ ఉంది అనేది వీళ్ళు ఎక్కడా చెప్పలేదు. జస్ట్ ప్రజలు మాట్లాడుకోవడం తప్ప వీళ్ళు ఈ మీడియా ముఖంగా ఈయనైతే దాన్ని ఎక్కడా చెప్పుకోలేదు. ఇది అసలు దానివల్ల ఎంత భారం పడినా కూడా మేము దాన్ని ఎట్లా కొనసాగిస్తున్నాము, ప్రజల ఆరోగ్యం మాకు ఎంత ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ ఆ ఉత్థానంలో హాస్పిటల్ కట్టాడు కిడ్నీ బాధితులను ఆదుకోవడానికి, దానిపైన కూడా పెద్ద చెప్పుకోలేదు వీళ్ళు. అలాగే 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తెచ్చినారు. ఆ 17 మెడికల్ కాలేజీలో కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తెచ్చుకున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టారు. ఇది కూడా చెప్పుకోలేదు. అసలు 17 కాలేజెస్కి అప్రూవల్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అసలు చాలా గవర్నమెంట్స్లో 1-2 రావడమే చాలా కష్టం. అలాంటిది ఈ టెన్యూర్లో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అది ఎక్కడ చెప్పుకోలేదు. ఏంటో మరి విచిత్రం అర్థం కాదు. ఆ తర్వాత మరొక ప్రధానమైన విమర్శ ఏంటంటే, ఈయన 10 లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చి ఆంధ్ర ప్రజలందరినీ కూడా అప్పుల పాలు చేశాడు అని చెప్పి తీవ్రమైన విమర్శలు ఉండేవి. బట్ ఈయన ఆ విమర్శలను సీరియస్గా తీసుకొని అట్లీస్ట్ ఆ సెంట్రల్ ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెచ్చి దాన్ని ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, మీడియా ముఖంగా ఇది తిప్పికొడదామని ఏ రోజు అనుకోలేదు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పట్టుకొచ్చి రోజు మాట్లాడుతున్నారు తప్ప ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈ విమర్శలకు ఏ రోజు కూడా తగిన సమాధానం చెప్పలేదు. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ పైన ఫోకస్ పెట్టడం. ఈయన గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం 5300 మెగావాట్లు జనరేట్ చేయడానికి కోసం పూనుకొని కొన్ని కంపెనీలతో టైఅప్లు పెట్టుకొని వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఏ గ్రీన్కో కానీ, ఆర్సిలర్ కానీ, లేకపోతే ఎకోరిన్ అనే కంపెనీ ద్వారా కానీ కర్నూలు జిల్లాలో ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ వెళ్ళి కూడా అప్రిషియేట్ చేశాడు. అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్థాయిలో వర్క్ జరిగి ఉంటుంది అని చెప్పి. అంటే ప్రత్యర్థులే మెచ్చుకుంటున్నారు తప్ప ఆయన చేసింది ఆయన చెప్పుకోలేదు. మరి గ్రీన్ ఎనర్జీ ఫోకస్ అదే వేరే ముఖ్యమంత్రి అయితే ఇంకా నేనే పితామహుడిని గ్రీన్ ఎనర్జీకి, అసలు నేను లేకపోతే గ్రీన్ ఎనర్జీనే లేదు, నేనే కనిపెట్టాను, ఇది నా ద్వారానే ప్రపంచానికి తెలిసిందని డబ్బా కొట్టేటోళ్ళు, డబ్బా రాయిడ్లాగా. బట్ ఈయన చెప్పుకోలేదు అది కూడా. ఇప్పుడు అంతా కాలిపోయి ఆకులు పట్టుకున్న తర్వాత ఎవరో వచ్చి చెప్తున్నారు. జిఎస్టీ ఆల్రెడీ మనకి ఎలాంటి ప్రధాన ఆదాయ వనరులు లేకపోయినా కూడా ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్సెప్ట్ కోవిడ్ టైం పక్కన పెడితే మిగతా అంత పీరియడ్లో కూడా ఆంధ్రాలో జిఎస్టీ కలెక్షన్స్ ఇయర్ గ్రోత్ ఎప్పుడు కూడా 9-10% ఉన్నది. సౌత్లో టాప్లో ఉంది. అది ఎట్లా అచీవ్ చేస్తున్నాము? వీళ్ళు చేసే విమర్శలన్నీ తప్పు, పాలయ్యాము లేకపోతే ప్రజలను రోడ్డు మీద గిడుస్తున్నాము అనేది తప్పు. ఈ జిఎస్టీ కలెక్షన్స్ చూడండి, ఇది మనకు ఫ్యాక్ట్ చెప్తుంది. అసలు ఇంత స్థాయిలో జిఎస్టీ కలెక్షన్స్ ఎలా సాధిస్తున్నాము ఇది ఎప్పుడు చెప్పుకోలేదు. మరి ఈయన అది ఏమనుకున్నాడంటే ప్రజలే గుర్తించి గమనించి అంతా వేస్తారనుకున్నా. ఆబ్వియస్గా ప్రజలు చేస్తారు, కానీ ఇన్నిసార్లు ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు ఈ వ్యక్తి సమాధానం చెప్పకపోవడం వల్ల కొంతమందిలో ఆలోచనలు కూడా మొదలై ఉంటాయి. ఎందుకంటే ఇంత స్థాయిలో వీళ్ళు విమర్శనాస్త్రాలు సంధించినప్పుడు ఈయన పట్టించుకోలేదంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుందని నమ్మేటోళ్ళు ఉంటారు. దట్స్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఇన్నిసార్లు ఆరోపణలు చేసినప్పుడు ఈయన కనీసం ఒక్కసారైనా తిప్పి కొట్టాలి కదా. అది కూడా ఊరికి ఆషామాషిగా స్టేట్మెంట్తో అయితే కాదు, గణాంకాలతో తిప్పి కొట్టాలి. ఇంకొకటి ఈ లిక్కర్ని కంట్రోల్ చేయడం. ఈయన రాకముందు ఆల్మోస్ట్ 4500-5000 వరకు మద్యం షాపులు ఉండేవి ఆంధ్రాలో. ఈయన వచ్చిన తర్వాత ప్రైవేట్ అన్ని తీసేసి ఓన్లీ ప్రభుత్వం ద్వారానే అమ్మించేటోడు. అది 3000కు ఎంతో తగ్గించేసి రేట్లు కూడా భారీగా పెంచాడు. తద్వారా ఈ కన్జంప్షన్ తగ్గుతుంది, జనాల్లో హెల్త్ పరంగా ఇష్యూస్ రావు అని చెప్పి పోనీ గవర్నమెంట్కి ఆదాయం పడిపోయినా కూడా సంహౌ కొంతవరకన్నా ఈ లిక్వర్ కన్జంప్షన్ని కంట్రోల్ చేయించిన సదుద్దేశంతో అది చేసినాడు. కానీ ఆ ప్రతిపక్షంలో అది
ప్రధాన అస్త్రం ఏంటంటే మందు వాళ్ళకు మందు అందుబాటులో లేకుండా చేశాడు అనేది. అది చాలా ఫన్నీగా ఉన్నా కూడా సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఓట్ బ్యాంక్ వల్ల కూడా ఈయన దెబ్బతిన్నాడు. దాన్ని సరిగా తిప్పికొట్టలేకపోయాడు. అంటే ఒక 20% ఓటు బ్యాంకు మద్యం కావాలంటే వాళ్ళు ఉంటే మిగతా 80% ఫ్యామిలీస్ అంతా కూడా అది వద్దనేటోళ్ళు ఉన్నారు. కానీ ఆ 80% వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఈయన సరిగా దాన్ని తీసుకెళ్ళలేకపోయాడు ప్రజల్లోకి. ఆఖరికి 20% ఓట్ బ్యాంక్ వల్ల కూడా ఈయనకు చాలా నష్టం జరిగింది. అసలు నేను చేసేది ఒక మంచి ప్రయత్నము, ఇది మీకోసం అని కూడా చెప్పుకోలేకపోయినారు. సో ఈ విధంగా ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మనం ఎంత చేసినా, ఎంత మంచి పని చేసినా, ఏం చేసినా కూడా ఫైనల్గా దానికి పబ్లిసిటీ కూడా అంతే కావాలి. ఇప్పుడు నేను చేసిన పని నలుగురు మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురిలోకి నేను దాన్ని తీసుకెళ్ళాలి. నేను ప్రత్యక్షంగా తీసుకోకపోయినా నా మనుషులో లేకపోతే నా వ్యక్తిలో ఎవరో కూడా దాన్ని తీసుకెళ్ళాలి. అల్టిమేట్గా నేను కూడా మాట్లాడాలి దాని గురించి. ఎందుకంటే ఎప్పుడు నా చుట్టుపక్కలే మాట్లాడుతూ ఉంటే అదేదో ఒక ప్రాపగెండా అనుకుంటారు. ఫ్రంట్ ఫేస్ నేనైనప్పుడు నేను కూడా మాట్లాడాలి దాని గురించి. పూర్తిగా ఇగ్నోర్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ప్రత్యర్థుల విమర్శనాస్త్రాలే బాగా పనిచేసాయి ఈయనకంటే. ఇప్పుడు ఈయన ఇంత పని చేసినా కూడా దీన్ని విమర్శనాస్త్రాలు డామినేట్ చేసేసి ఓవర్టేక్ చేసేసినాయి. అందుకే టాక్ లెస్ వర్క్ మోర్ అనేది ఇంపార్టెంట్ అయినా కూడా దాన్ని మీడియాలోకి తీసుకెళ్లడం, ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా అంత ఇంపార్టెంటే. అన్ఫార్చునేట్లీ ఆయన దాన్ని ఇంకా రియలైజ్ అయినట్లు లేడు. ఏది కూడా మీడియాలోకి అంత ఈజీగా రాదు. ఆయన మీడియానా అంత ఈజీగా ఫేస్ చేయడం, మరి ఏ ప్రాబ్లం ఏంటో తెలియదు. కానీ పని మాత్రం జరుగుతుంటుంది. ఫైనల్గా దాన్ని గుర్తింపు రాదు. అదే విచిత్రం.